హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ 21 డేస్ పాటు మన ఛానల్‌లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా! మరి ఈరోజు డైట్‌లో ముందుగా డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకొని, వీటిని బాగా మరిగించి, స్ట్రెయిన్ చేసి వేడిగా ఉన్నప్పుడే మార్నింగ్ 6-7 లోపు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఓన్లీ జీలకర్ర లేదంటే దాల్చిన చెక్క విడివిడిగా అయినా కాసుకొని తీసుకోవచ్చు. మీ ఇష్టం. 2 కలిపి తీసుకున్నా పర్లేదు. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. కర్రీ లీవ్స్ తీసుకోవచ్చు. అలాగే పుదీనా వేసుకొని తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. లేదంటే మీరు ప్లెయిన్ హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇక ఈరోజు డీటాక్స్ జ్యూస్‌లో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కీరాని వేసుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మిక్సీ వేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసి వెంటనే తీసుకోవాలి. మీరు డీటాక్స్ డ్రింకులు చేసిన వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు స్టోర్ చేయకండి. వెంటనే తీసుకోండి. యాష్ గార్డ్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే వాటర్ మిలన్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. లేదా బాటిల్ గార్డ్ సొరకాయ ఉంటుంది కదా! ఆ జ్యూస్ తీసుకోవచ్చు. లేదా కీరా, గ్రీన్ యాపిల్ ఇలా ఏదైనా సరే ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. దానిలో మీరు మునగాకు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏ రోజుకి ఆ రోజు ఏది నచ్చితే అది కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇక ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 3 కప్పులు కొర్రలు వేసుకోవాలి. 3/4 కప్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మూడిటిని బాగా కలిసేలాగా కలుపుకొని శుభ్రంగా కడిగేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఒక గింజ కూడా బియ్యం వేయనక్కర్లేదు. ఈ కొర్రలతోనే చాలా టేస్టీగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగా ఎలా కావాలంటే అలాగా ఈజీగా వచ్చేస్తాయి. మీరిక దీనిలో రైస్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. 8 గంటల తర్వాత చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా అయితే నానిపోయినియి. ఇలా నానిపోయిన ఈ కొర్రలు, మినపప్పు, మెంతుల్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని దీన్ని నైట్ అంతా పులవనివ్వాలి. మనం ఇక దీనిలో అటుకులు ఇవేమి యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ కొర్రలు, మినపప్పు ఇవే సరిపోతాయి. మార్నింగ్ చూస్తున్నారు కదా! పిండైతే పర్ఫెక్ట్‌గా పులిసిపోయింది. పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దోసలు వేసుకోవడానికి వీలయ్యేలాగా కలుపుకోవాలి. కొర్ర దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక స్టవ్ మీద దోస పాన్ హీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గరిటెల పిండిని తీసుకొని పలుచని దోసలా వేసుకోవాలి. దీనిపైన నూనె వేయకుండా నెయ్యి వేసి కాల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే టేస్టీగా ఉండే కొర్ర దోస అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్ టొమాటో, కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవడం కోసమని పచ్చిమిర్చి, టొమాటోలు తీసుకొని ఒక కడాయిలో పచ్చిమిర్చిని వేసుకోవాలి. 10-15 వరకు కారం గలవి. దాంతో పాటు 4 టమాటోలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే దాంతో పాటు ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా చిన్న కట్ట పుదీనా, అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి. టమాటోలో ఎటు వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతాయి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని సిమ్‌లో, లో ఫ్లేమ్‌లో మాత్రమే టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ మగ్గేలాగా మగ్గించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లగైన పచ్చిమిర్చి, టమాటా వీటన్నిటిని వేసుకోవాలి. వీటితో పాటు 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు వేసుకుంటే. దాంతో పాటు 3, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పైన తొక్కేం తీయక్కర్లేదు. డైరెక్ట్‌గా అలా వేసేసుకోవచ్చు. కల్లుప్పు కానీ, సాల్ట్ కానీ ఏదైనా సరే చూసి వేసుకోవాలి. ఒక పావు నుంచి హాఫ్ స్పూన్ వరకు. అలాగే పావు స్పూన్ చింతపండు కాకుండా చింత తొక్కు ఉంటుంది కదా! దాన్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్‌లా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే పుదీనా, కొత్తిమీర, నువ్వుల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొర్ర దోస వేసుకున్నాం కదా! దానిలోకి చాలా బావుంటుంది. అలాగే వేడి వేడి అన్నం, నెయ్యి దీనిలో కూడా బావుంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక ఈరోజు హెల్తీ లంచ్ రెసిపీస్‌లో ఒక హై ప్రోటీన్ రైస్ అయితే చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లో 3, 4 పచ్చిమిర్చిని వేసుకొని, ఒక గుప్పెడు వరకు పుదీనా, అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్స్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి, పుదీనాని ఒక పక్కన ఉంచుకోవాలి. అలాగే పన్నీర్‌ని ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ క్వాంటిటీ ఇద్దరికైతే సరిపోతుంది. కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేడి చేసుకోవాలి. నూనె వేయకండి. నెయ్యే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం బిర్యానీ మసాలాలు ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇంకా డైరెక్ట్‌గా మనం
పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! దాన్ని వేసుకొని దాంతో పాటు అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేలాగా వేయించుకొని పావు నుంచి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్‌ని కూడా వేసుకొని ఒకసారి ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. పన్నీర్ వేశాక అది చెదిరిపోతుంది. కాబట్టి జస్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని 2 గరిటెలు పెద్ద గరిటెలు ఉంటాయి కదా! దాంతోటి 2, 3 గరిటెల వరకు రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ రైస్‌ని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దాంతో పాటు క్యారెట్, కీరా, ఆనియన్ సలాడ్ తీసుకున్నా. ఇక మీరు కర్డ్ కావాలన్నా తీసుకోవచ్చు వీటితో పాటు. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోవచ్చు. లేదంటే పల్చని మజ్జిగైనా తీసుకోవచ్చు. లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో మీకు ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్ తీసుకోవచ్చు. నువ్వుల చిక్కీ, పల్లీ చిక్కీ ఇలాంటివైనా తీసుకోవచ్చు. ఇక ఈరోజు సింపుల్‌గా డిన్నర్ రెసిపీ వచ్చేసి ఉడకబెట్టిన వేరుశనక్కాయలుంటాయి కదా! అవి. ఇవి ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. మీకు ఫ్రెష్‌వి దొరకలేదు అనంటే నార్మల్ వేరుశనగ గుళ్ళుంటాయి కదా! వాటిని నానబెట్టేసి ఉడికించి తీసుకోవచ్చు. దాని మీద మీరు కావాలంటే ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిన్నర్ మీరు ఎంత త్వరగా తింటే అంత మంచిది. ఇంకా లైట్‌గా అరిగేవి కూడా తీసుకోవాలి. మీరు హెవీ డిన్నర్ కాకుండా లైట్ డిన్నర్ తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.